Good morning, everyone. Good morning, all. సో ప్రగతి గారు ఉన్నారు కదా, స్క్రీన్ షేర్ చేయండి. ప్రగతి. సో లాస్ట్ డే మీకు ఒక షీట్ ఫార్వర్డ్ చేశాను. గ్లోబల్ పారామీటర్స్ కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఆ షీట్ ఓపెన్ చేయండి. సో లాస్ట్ డే మీకు ఒక షీట్ ఫార్వర్డ్ చేసిన ఇది కాదు, ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్, గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్, కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇమేజ్ ఉంది కదా అది. సో డౌన్కి వెళ్ళండి. సో లాస్ట్ క్లాస్ లో మనం ఏం చేసాము, OBD4లో జిఎల్ గ్రూప్స్ అన్ని కూడా ఫార్వర్డ్ చేసాం, యాడ్ చేసుకున్నాం, అంతే కదా. డౌన్కి వెళ్ళండి, డౌన్కి ఇంకా డౌన్కి వెళ్ళండి. సో OBD4లో జిఎల్ గ్రూప్స్ అన్ని కూడా వెయిట్ 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 కొంచెం పైకి వెళ్ళండి, కొంచెం వెయిట్ వెయిట్ వెయిట్. మనం లాస్ట్ క్లాస్ లో OBD4లో జిఎల్ గ్రూప్స్ అన్ని కూడా యాడ్ చేసాం, యాజ్ వెల్ యాజ్ రీటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ ని కూడా క్రియేట్ చేసాం. సో రీటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ ని కూడా క్రియేట్ చేసాం. నెక్స్ట్ ఏం చేయాలి, మనం జిఎల్ అకౌంట్ క్రియేట్ చేయాలి. జిఎల్ అకౌంట్స్. సో జిఎల్ అకౌంట్స్ ని క్రియేట్ చేయాలి. జిఎల్ అంటే మీనింగ్ ఏంటి? జిఎల్ మీన్స్ జనరల్ లెడ్జర్ అకౌంట్స్ అని అర్థం. జనరల్ లెడ్జర్ అకౌంట్, ఇట్ ఈస్ నథింగ్ బట్ డే టు డే ట్రాన్సాక్షన్స్. సో జిఎల్ అకౌంట్స్ ని బేస్ గా చేసుకుని మనం డే టు డే ట్రాన్సాక్షన్స్ చేస్తాం, మంత్లీ ట్రాన్సాక్షన్స్ చేస్తాం, ఇయర్లీ ట్రాన్సాక్షన్స్ చేస్తాం. సో జిఎల్ అకౌంట్స్ ని క్రియేట్ చేయాలి. సో జిఎల్ అకౌంట్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది? ఒక ఎంట్రీ పోస్ట్ చేయాలంటే డెబిట్ సైడ్ అండ్ క్రెడిట్ సైడ్ పారామీటర్స్ అనేవి మ్యాండేటరీగా కావాలి. శాలరీ పే చేసాం, ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? శాలరీ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. రెంట్ పే చేసాం, రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. ఇట్లా. సో ఏదైనా ఒక ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ చేయాలంటే మనకి జిఎల్ అకౌంట్స్ అనేవి మ్యాండేటరీగా ఉండాలి. మనం ఒక ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఎంట్రీని పోస్ట్ చేయాలంటే మనకి జిఎల్ అకౌంట్స్ అనేవి మ్యాండేటరీగా ఉండాలి. శాలరీ అకౌంట్, బిల్డింగ్ అకౌంట్, రెంట్ అకౌంట్, బ్యాంక్ అకౌంట్, కమిషన్ రిసీవ్డ్ అకౌంట్, కమిషన్ పెయిడ్ అకౌంట్, ఇవన్నీ కూడా జిఎల్ అకౌంట్స్, లేదంటే జిఎల్ మాస్టర్ అంటారు. జిఎల్ మాస్టర్. సో ఒక ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ చేయాలంటే డెబిట్ సైడ్ అండ్ క్రెడిట్ సైడ్ పారామీటర్స్ అనేవి కావాలి. సో అవి జిఎల్ అకౌంట్స్ అనమాట. జిఎల్ అకౌంట్స్ ని బేస్ గా చేసుకుని ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అనేవి చేస్తాం. సో ఈ జిఎల్ అకౌంట్ అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ కనిపిస్తున్నవన్నీ కూడా జిఎల్ అకౌంట్స్, కొన్ని ఎగ్జాంపుల్స్. ఓకేనా? డౌన్కి వెళ్ళండి. వెయిట్ 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 చూడండి. సో ఇక్కడ జిఎల్ గ్రూప్స్ ఉన్నాయి. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్, జిఎల్ గ్రూప్ అని టైప్ చేయండి. ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ తర్వాత జిఎల్ గ్రూప్. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అనేది జిఎల్ గ్రూప్. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అనేది జిఎల్ గ్రూప్, అంతే కదా. జీ క్యాపిటల్ ఇవ్వండి, జీ గ్రూప్. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అనేది జిఎల్ గ్రూప్. సో అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ లో ఏమేమి వస్తాయి? అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ లోకి ఏమేమి వస్తాయి? ఎగ్జాంపుల్ ఏమేమి వస్తాయి? ఈ క్రింద కనిపించేవన్నీ కూడా అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ లోకే వస్తాయి. రెంట్ జిఎల్ అకౌంట్, శాలరీ జిఎల్ అకౌంట్, క్యాష్ డిస్కౌంట్ జిఎల్ అకౌంట్,
పర్చేజెస్ జిఎల్ అకౌంట్, ఇవన్నీ కూడా అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ లోకి వస్తాయి. సో ఈ జిఎల్ గ్రూప్ ని బేస్ గా చేసుకుని మనం జిఎల్ అకౌంట్ ని క్రియేట్ చేస్తాం. తర్వాత కరెంట్ అసెట్స్ అనేది ఒక జిఎల్ గ్రూప్. జిఎల్ గ్రూప్ అనేది రిమూవ్ చేసేయండి, అవసరం లేదు. సో కరెంట్ అసెట్స్ అనేది ఒక జిఎల్ గ్రూప్. కరెంట్ అసెట్స్ అనేది ఒక జిఎల్ గ్రూప్. కరెంట్ అసెట్స్ అనేది ఒక జిఎల్ గ్రూప్. సో ఈ జిఎల్ గ్రూప్ ని బేస్ గా చేసుకుని మనము జిఎల్ అకౌంట్ ని క్రియేట్ చేస్తాం. ఎగ్జాంపుల్ బ్యాంక్ అకౌంట్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అకౌంట్, ఐసిఐసిఐ బ్యాంక్ అకౌంట్, సిటీ బ్యాంక్ అకౌంట్, ఇట్లా. సో జిఎల్ గ్రూప్ ని బేస్ గా చేసుకుని మనం జిఎల్ అకౌంట్స్ ని క్రియేట్ చేస్తాం. సో జిఎల్ గ్రూప్ ఒక నంబర్ రేంజ్ ఉంటుంది. ఎస్ఏపి ఓపెన్ చేయండి, OBD4కి వెళ్ళండి. జిఎల్ గ్రూప్ ని బేస్ గా చేసుకుని మనం జిఎల్ అకౌంట్ ని క్రియేట్ చేస్తాం. ట్రాన్సాక్షన్ కోడ్ OBD4. సో OBD4 ఇవ్వండి. సో OBD4కి వచ్చాము. సో OBD4కి వచ్చిన తర్వాత ఇక్కడ కనిపించేవన్నీ మన జిఎల్ గ్రూప్సా? కాదు. ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ని బేస్ గా చేసుకుని మన జిఎల్ గ్రూప్స్ ని ఫైండ్ అవుట్ చేయాలి. సో పొజిషన్కి వెళ్ళాలి. పొజిషన్. సో మీ ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఏంటి? TAOC, లేదంటే ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్, ఏదైనా ఒకటి. కంటిన్యూ చేయండి. ఇక్కడ కరెంట్ అసెట్స్ ఉందా? సో ఫస్ట్ ఏ గ్రూప్, అక్కడ అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ కదా. ఇక్కడ నెంబర్ రేంజ్ చూడండి. అడ్మినిస్ట్రేషన్ షీట్ ఓపెన్ చేయండి. ఆ షీట్ ఓపెన్ చేయండి. సో అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ నెంబర్ రేంజ్ ఎంత ఉంది? 400, 300 ఇవ్వండి. 400, 300 టు అక్కడ నెంబర్ ఎంత చూడండి. 400, 300 నుండి 400, 390 వరకు ఉంది. ఓకేనా? సో 400, 300 నుండి 400, 390 వరకు ఉంది. సో ఇది అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అనేది ఒక జిఎల్ గ్రూప్. ఈ గ్రూప్ కి నంబర్ రేంజ్ ఇచ్చాం. సో ఈ నంబర్ రేంజ్ ని బేస్ గా చేసుకుని మనం జిఎల్ అకౌంట్ కూడా నంబర్ అనేది అసైన్ చేసుకోవాలి. ఇక్కడ ఏదైతే నంబర్ రేంజ్ ఉందో ఈ నంబర్ రేంజ్ ని బేస్ గా చేసుకుని, ఐఎమ్ రిపీటింగ్ వన్స్ అగైన్, ఐఎమ్ సారీ. సో ఇక్కడ కనిపించేది ఏంటి? జిఎల్ గ్రూప్ అండి. ఇదేంటిది? ఒక జిఎల్ గ్రూప్. సో ఈ జిఎల్ గ్రూప్ ని బేస్ గా చేసుకుని మనం జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేస్తాం. ప్రతి జిఎల్ అకౌంట్ కి ఒక నంబర్ వస్తుంది. ఎలా వస్తుంది? ఇక్కడ ఉన్నటువంటి నంబర్ రేంజ్ ని బేస్ గా చేసుకుని ప్రతి జిఎల్ అకౌంట్ కి ఒక నంబర్ అనేది క్రియేట్ చేస్తాం. ఎగ్జాంపుల్ రెంట్ అకౌంట్ నెంబర్ ఎంత ఇవ్వాలి? 400, 300 ఇవ్వండి. రెంట్ అకౌంట్ నెంబర్ ఎంత? 400, 300. నెక్స్ట్ నెంబర్ ఏమి ఇవ్వాలి? 400 శాలరీ అకౌంట్ కి 400, 301. నెక్స్ట్ నెంబర్ క్యాష్ డిస్కౌంట్ అకౌంట్ 400, 302. నెక్స్ట్ నెంబర్ 400, 303. ఓకేనా? సో ప్రతి జిఎల్ అకౌంట్ కి కూడా ఒక నంబర్ అనేది వస్తుంది. ఎలా వస్తుంది? ఇక్కడ ఫ్రమ్ నంబర్ టు నంబర్ రేంజ్ ఇచ్చాం. 6 డిజిట్స్ చెప్పాను, గుర్తుందా? ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్ లేదంటే ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ క్రియేట్ చేసే టైంలో నంబర్ రేంజ్ డిజిట్స్, జిఎల్ లెంత్ ఎంత తీసుకున్నాం మనం? 6 డిజిట్స్ తీసుకున్నాం. ఇది రీజన్. లాస్ట్ క్లాస్ లో నంబర్ రేంజ్ 6 డిజిట్స్ తీసుకున్నాం కదా. నంబర్ అనేది జిఎల్ మనం ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ క్రియేట్ చేసే టైంలో
సో ఇక్కడ ఇచ్చామన్నమాట. సో ఇది ఓకే. నెక్స్ట్ కరెంట్ అసెట్స్ అనేది ఒక జిఎల్ గ్రూప్. కరెంట్ అసెట్స్ అనేది ఒక జిఎల్ గ్రూప్. ఈ జిఎల్ గ్రూప్ కూడా నంబర్ రేంజ్ ఉంటుంది. వెళ్ళండి OBD4 సెషన్కి వెళ్ళండి. కరెంట్ అసెట్స్ 200, 100 నుండి 200, 190 వెళ్ళండి. టూ హండ్రెడ్ 100, 200, 190. సో ఇక్కడ నంబర్ రేంజ్ ఇద్దాం. ఫస్ట్ బ్యాంక్ అకౌంట్ అని ఉంది కదా, బ్యాంక్ అకౌంట్ కింద SBI ఇస్తారా? బ్యాంక్ అకౌంట్ ముందు SBI బ్యాంక్ అకౌంట్. సో ప్రతి కంపెనీకి కూడా 2-3 బ్యాంక్స్ ఉంటాయి. ఒక 4 బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి అనుకుందాం. ఓకే, 200, 100. సో చూడండి ఇక్కడ నంబర్ రేంజ్ జిఎల్ గ్రూప్ కి నంబర్ రేంజ్ ఇచ్చాం. ఇది నంబర్ రేంజ్. ఈ నంబర్ రేంజ్ ని బేస్ గా చేసుకుని ప్రతి జిఎల్ అకౌంట్ కి ఒక నంబర్ అనేది మనము క్రియేట్ చేస్తున్నాం. ఫ్రమ్ నంబర్ టు నంబర్. ఈ నంబర్ రేంజ్ ని బేస్ గా చేసుకుని OBD4 లో జిఎల్ గ్రూప్స్ ఉన్నాయి. బేస్డ్ ఆన్ ది జిఎల్ గ్రూప్స్ విల్ క్రియేట్ ది జిఎల్ అకౌంట్స్. SBI అకౌంట్, SBI ఉంది కదా, దీనికి నెంబర్ ఎంత వస్తుంది? 200, 100. నెక్స్ట్ నెంబర్ 200, 101. నెక్స్ట్ నెంబర్ 200, 102. 200, 103. ఓకేనా? సో ఈ జిఎల్ అకౌంట్స్ ని క్రియేట్ చేయాలి. టీ కోడ్ ఏంటి? ఎంటర్ ప్రెస్ చేయండి. జిఎల్ మాస్టర్ క్రియేషన్ FS00. జిఎల్ మాస్టర్ క్రియేషన్ FS00 ఎంటర్ ప్రెస్ చేయండి. నోట్ చేసుకోండి. ఓకే, కమాండింగ్ ఫీల్డ్ లో ఇస్తారా? /n FS00. లాగాన్ చేయండి. FS00 ట్రాన్సాక్షన్ కోడ్ ఏంటి? FS00. సో ఫస్ట్ చూడండి, మీ కంపెనీ కోడ్ ఇవ్వాలి. ఫస్ట్ ఏం చేయాలి? ఇక్కడ మీ కంపెనీ కోడ్ ఇవ్వాలి. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. మీ కంపెనీ కోడ్ ఇవ్వాలి. తర్వాత జిఎల్ అకౌంట్, ఏ జిఎల్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నాం ఆ షీట్ ఓపెన్ చేయండి. ఫస్ట్ చూడండి, రెంట్ జిఎల్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నాం. నెంబర్ ఎంత? 400, 300 ఇవ్వండి. $400, 300 ఇచ్చాం. క్రియేట్ పైన క్లిక్ చేయండి. క్రియేట్ చూసారా, ఇక్కడ కింద ట్యాబ్స్ అన్ని ఓపెన్ అయినాయి మనకి డౌన్ లో. సో ఇక్కడ ఏమివ్వాలి? డ్రాప్ డౌన్ చేయండి. జిఎల్ గ్రూప్స్ ఇవ్వాలి. ఏ గ్రూప్? ఇవన్నీ మనం OBD4 లో కాపీ పేస్ట్ చేసాం కదా, అవి OBD4 లో కాపీ పేస్ట్ చేసాం. మనం రెంట్ జిఎల్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా మనం కాపీ చేసినటువంటి OBD4 లో మనం కాపీ చేసిన జిఎల్ అకౌంట్స్ ఇవి. ఓకే, అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అండ్ అదర్ ఇవ్వండి. ఇది అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అండ్ అదర్స్ గ్రూప్ ఇది. ఓకేనా? ఈ నంబర్ రేంజ్ కూడా దీనికి సంబంధించింది. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అండ్ అదర్ గ్రూప్ కి సంబంధించింది. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ కమ్స్ అండర్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్.
షార్ట్ టెక్స్ట్ రెంట్ అకౌంట్, లాంగ్ టెక్స్ట్ కూడా రెంట్ అకౌంటే. టైప్ చేయండి. రెంట్ ఏసీ అని పెట్టండి, ఈజీగా ఉంటుంది. రెంట్ ఏసీ. షార్ట్ టెక్స్ట్, లాంగ్ టెక్స్ట్. కంట్రోల్ డేటా తీసేయండి. కంట్రోల్ డేటా కొంచెం డౌన్కి మూవ్ చేయండి. ఇక్కడ వెళ్ళండి ఇంకా. సో లైన్ ఐటమ్ డిస్ప్లే ఫంక్షనాలిటీని సెలెక్ట్ చేసుకోవాలి. ఇవన్నీ లైన్ ఐటమ్ డిస్ప్లే ఫంక్షనాలిటీని యాక్టివేట్ చేసుకోవాలి. షార్ట్ కీ 001. 001 అంటే ఏంటి? పోస్టింగ్ డేట్. ఇవన్నీ ఎక్స్ప్లెనేషన్ చెప్తాను మీకు తర్వాత. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్. ఇక్కడ డ్రాప్ డౌన్ చేయండి. ఇది ఏంటిది? ఫీల్డ్ స్టేటస్ గ్రూప్. మనం OBC4 లో క్రియేట్ చేసాం కదా, ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. మన ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఏంటి? ఇది. 1 మినిట్. మన ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఏంటి? ఇది. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ లో ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ ఉంటాయి. G001, G002, G003 ఇవన్నీ ఉంటాయి. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ OBC4 లో క్రియేట్ చేసాం. TAFV లో డిఫరెంట్ డిఫరెంట్ గ్రూప్స్ ఉన్నాయి. ఆ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ని GL అకౌంట్కి అసైన్ చేస్తున్నాం. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి? at the time of accounting entry posting, which field is required or which field is not required, we can control from the field status variant. Even G001 save change, save. లాస్ట్ లో మెసేజ్ చూసారా? డేటా వాస్ సేవ్డ్. ఓకే. ఫస్ట్ GL అకౌంట్ క్రియేట్ చేసాం. నెక్స్ట్ GL అకౌంట్ నంబర్ ఏంటి? వెళ్ళండి. నెక్స్ట్ GL అకౌంట్ ఏం క్రియేట్ చేయాలి? శాలరీ అకౌంట్. ఇది కాపీ చేయండి. శాలరీ అకౌంట్ అనేది కాపీ చేయండి. నంబర్ ఎంత? 400,301. 400,301 నంబర్ ఇది. వెళ్ళండి. నెంబర్ మార్చాలి. 400,301 ఇవ్వాలి. ఫస్ట్ నెంబర్ ఇవ్వాలి. 400,301 ఇవ్వండి. ఇక్కడ క్రియేట్ పైన క్లిక్ చేయాలి. అంటే ఏంటి? మనం కొత్తగా క్రియేట్ చేస్తున్నాం. క్రియేట్. టైప్ డిస్క్రిప్షన్ ట్యాబ్కి వెళ్ళండి. ఫస్ట్ ఇక్కడ డ్రాప్ డౌన్ చేయాలి. శాలరీ అకౌంట్ దేని కిందకు వస్తుంది? అడ్మినిస్ట్రేషన్ కాస్టే కదా. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అనే గ్రూప్ కిందకు వస్తుంది. నంబర్ రేంజ్ కూడా. ఈ నంబర్ ఎలా వచ్చింది? 400,301 అనేది అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ కి సంబంధించిన, అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ గ్రూప్ కి సంబంధించిన నంబర్. కమ్స్ అండర్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. షార్ట్ టెక్స్ట్ ఇవ్వండి. షార్ట్ టెక్స్ట్ ఏమి ఇవ్వాలి? శాలరీ అకౌంట్. లేదంటే కాపీ చేస్తే Ctrl+V. లాంగ్ టెక్స్ట్ కూడా శాలరీ అకౌంటే. కంట్రోల్ డేటా. డౌన్కి వెళ్ళండి. లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 001 ఇవ్వండి. లైన్ ఐటమ్ డిస్ప్లే ఫంక్షనాలిటీ మ్యాండేటరీ యాక్టివేట్ చేయాలి. S/4HANAలో ఇది ఉండదు. షార్ట్ కీ 001 ఇవ్వండి. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్. G01 అంటే ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ అని అర్థం. సేవ్. ఓకే. నెక్స్ట్ GL అకౌంట్ ఏం క్రియేట్ చేయాలి? క్యాష్ డిస్కౌంట్ అకౌంట్ 400,302 వెళ్ళండి. 400,302 ఇవ్వాలి.
క్రియేట్ పైన క్లిక్ చేయాలి. కంట్రోల్ డేటా టైప్ డిస్క్రిప్షన్కి వెళ్ళండి. డ్రాప్ డౌన్ చేసి జిఎల్ గ్రూప్ తీసుకోవాలి. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ కమ్స్ అండర్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. షార్ట్ టెక్స్ట్ ఏమి ఇవ్వాలి? అక్కడ ఏమిటి? క్యాష్ డిస్కౌంట్ అకౌంటా ఇవ్వండి. క్యాష్ డిస్కౌంట్ అకౌంట్. కంట్రోల్ డేటా డౌన్కి వెళ్ళండి. లైన్ ఐటమ్ డిస్ప్లే ఫంక్షనాలిటీ యాక్టివేట్ చేయండి. షార్ట్ కీ 001, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001 and save. నెక్స్ట్ జిఎల్ అకౌంట్. మెయిన్ ఎస్ఐపిలో సక్సెస్ అవ్వాలంటే చాలా చాలా పేషెన్సీ ఉండాలండి. పేషెన్సీ లేని వాడు సక్సెస్ అవ్వరు, ముందే చెప్తున్నాను. ఇది చాలా పేషెన్సీతో పేషెన్సీగా ఉండి నేర్చుకునేటటువంటి కోర్సు ఇది. ఎస్ఐపి కాదు, ఎనీ ఐటీ మాడ్యూల్. పేషెన్సీ ఉండాలి. ఓకే. నెక్స్ట్ పర్చేజ్ అకౌంట్ 400,303 కాపీ చేయమంటుంది. నేను నంబర్ కాదండి, ఇది కాపీ చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది కదా. టెక్స్ట్ కాపీ చేయండి. నెంబర్ ఎంత? 400,303 కదా. వెళ్ళండి, ఎస్ఐపిలోకి వెళ్ళండి. 400,303 ఒక నంబర్ చేంజ్ చేయండి చాలు. క్రియేట్. టైప్ డిస్క్రిప్షన్ ఇవ్వండి. డ్రాప్ డౌన్ చేయండి. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ జిఎల్ గ్రూప్ తీసుకోవాలి. కమ్స్ అండర్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. షార్ట్ టెక్స్ట్ పేస్ట్ చేయండి, కాపీ చేశారు కదా. డాట్ రిమూవ్ చేయండి. లాంగ్ టెక్స్ట్ కూడా పేస్ట్ చేయండి, డాట్ రిమూవ్ చేయండి. కంట్రోల్ డేటా డౌన్కి వెళ్ళండి. లైన్ ఐటమ్ డిస్ప్లే ఫంక్షనాలిటీ యాక్టివేట్ చేయాలి. షార్ట్ కీ 001, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001 అండ్ సేవ్. G001 అనేది ఫీల్డ్ స్టేటస్ గ్రూప్. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ లో ఉంటుంది అది. సేవ్. డేటా వాస్ సేవ్డ్. ఓకే. నెక్స్ట్ షీట్ ఓపెన్ చేయండి. షీట్ ఓపెన్ చేయండి. నెక్స్ట్ సో ఈ గ్రూప్ అంతా ఇవన్నీ క్రియేట్ చేసాం. 4GL అకౌంట్స్ క్రియేట్ చేసాం. నెక్స్ట్ కరెంట్ అసెట్స్ ఇవి క్రియేట్ చేయాలి. ఓకేనా. కరెంట్ అసెట్స్ 200, 100 నంబర్ వెళ్ళండి. 200, 100 క్రియేట్ పైన క్లిక్ చేయాలి. టైప్ డిస్క్రిప్షన్కి వెళ్ళండి. డ్రాప్ డౌన్ చేయండి. సో కరెంట్ అసెట్స్ గ్రూప్ తీసుకోవాలి. కరెంట్ అసెట్స్ ఇంతకుముందు అడ్మినిస్ట్రేషన్ తీసుకున్నాం కదా. కరెంట్ అసెట్స్ గ్రూప్ తీసుకోవాలి. ఇవ్వండి. కరెంట్ అసెట్స్ కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్. కరెంట్ అసెట్స్ దేనికి ఎందుకు వస్తుంది? బ్యాలెన్స్ షీట్ లోకి వస్తుంది. ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి. లాంగ్ టెక్స్ట్ కూడా ఇవ్వండి. కంట్రోల్ డేటా లైన్ ఐటమ్ డిస్ప్లే ఫంక్షనాలిటీని యాక్టివేట్ చేయాలి. ఇవన్నీ చెప్తానండి. ఇవన్నీ ప్రతి ఫీల్డ్ మీకు ఎక్స్ప్లెనేషన్ చెప్తాను. షార్ట్ కీ 001, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001 అండ్ సేవ్.
కంటిన్యూ చేయండి. నెక్స్ట్ నంబర్ 200 101. ఏ కంపెనీ ఏ బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేయాలి? ఎస్బీఐ కంప్లీటెడ్. హెచ్డిఎఫ్సి బ్యాంక్ అకౌంట్ క్రియేట్. డ్రాప్ డౌన్ చేయండి, గ్రూప్ తీసుకోండి. కరెంట్ అసెట్స్ కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్. ఏ బ్యాంక్ అకౌంట్? హెచ్డిఎఫ్సి బ్యాంక్ అకౌంట్. లాంగ్ టెక్స్ట్ కూడా హెచ్డిఎఫ్సి బ్యాంక్ అకౌంట్. కంట్రోల్ డేటా. లైన్ ఐటమ్ డిస్ప్లే. షార్ట్ కీ 001. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001 and save. కంటిన్యూ చేయండి. నెక్స్ట్ GL అకౌంట్. ఐసిఐసిఐ బ్యాంక్. నెక్స్ట్ 200 102 క్రియేట్. టైప్ డిస్క్రిప్షన్. కరెంట్ అసెట్స్. కరెంట్ అసెట్స్ కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్. షార్ట్ టెక్స్ట్ ఏమి ఇవ్వాలి? ఐసిఐసిఐ బ్యాంక్ అకౌంట్. కంట్రోల్ డేటా. లైన్ ఐటమ్ డిస్ప్లే. షార్ట్ కీ 001. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001 and save. ఓకే. సేవ్. నెక్స్ట్ GL అకౌంట్ ఏముంది? సిటీ బ్యాంక్ అకౌంట్. నంబర్ ఇవ్వండి. 200 103 క్రియేట్. టైప్ డిస్క్రిప్షన్ ట్యాబ్ వెళ్ళండి. అకౌంట్ గ్రూప్ ఇవ్వండి. కరెంట్ అసెట్స్ కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్ అకౌంట్. షార్ట్ టెక్స్ట్ ఇవ్వండి. సిటీ బ్యాంక్ అకౌంట్.
Long text also Citibank account. Control data. Line item display. Short key 001. Period bank interest G001 and save. Okay. Continue. Okay. సో టాప్ లో సెట్టింగ్స్ ఉంచు, సెట్టింగ్స్కి వెళ్ళండి. సెట్టింగ్స్, హైరార్కీ డిస్ప్లే వెళ్ళండి, క్లిక్ చేయండి. చూడండి ఇక్కడ డు నాట్ డిస్ప్లే నావిగేషన్ ట్రీలో ఉన్నాం మనం. సో FS00 ట్రాన్సాక్షన్ కోడ్ అనేది ఇప్పుడు ఈ విధంగా కనిపిస్తుంది, అంటే ఈ విధంగా కనిపిస్తుంది. ఇది ఒక ఫార్మేట్ అన్నమాట. సో డిస్ప్లే అకౌంట్ ఇన్ నావిగేషన్ ట్రీ సెలెక్ట్ చేసుకోండి, కంటిన్యూ చేయండి. సో పేజ్ రీఫ్రెష్ చేయాలి. ఎలా చేయాలి? కంటిన్యూ చేయండి. /n FS00 ఇవ్వండి. కంటిన్యూ చేశారా? /n FS00. /n FS00 అంటే పేజ్ రీఫ్రెష్ చేస్తున్నాం. చూసారా? డిఫరెంట్ గా కనిపిస్తుంది ఇప్పుడు. సో సిస్టమ్స్ లోకి వెళ్ళి నావిగేషన్ ట్రీ పెట్టుకోవచ్చు, వితౌట్ నావిగేషన్ ట్రీ కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ ఈ ఫార్మాట్ అనేది మీకు కంఫర్టబుల్ గా ఉంటుంది. సో మనం జిఎల్ గ్రూప్ బేస్ గా చేసుకుని జిఎల్ అకౌంట్స్ ని క్రియేట్ చేస్తాం. సో ఇది జిఎల్ గ్రూప్స్ అన్నమాట. ఇక్కడ ఫైల్ కనిపిస్తుంది కదా, ఇది జిఎల్ గ్రూప్. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ లో మనం ఎన్ని క్రియేట్ చేస్తాము? 4 జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేస్తాం. ఎలాబరేట్ చేయండి, ఈ కార్నర్ లో ఎలాబరేట్ చేయండి, కిందది కూడా ఎలాబరేట్ చేయండి. ఇది కూడా చూసారా? ఈ ఫస్ట్ లో కనిపించేదేమో మీ జిఎల్ గ్రూప్. జిఎల్ గ్రూప్ లో జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేస్తాం. చూసారా? కరెంట్ అసెట్స్ ఒక జిఎల్ గ్రూప్. కరెంట్ అసెట్స్ అనేది ఒక జిఎల్ గ్రూప్. కరెంట్ అసెట్స్ అండర్ లో, ఈ గ్రూప్ అండర్ లో డిఫరెంట్ జిఎల్ అకౌంట్స్ ని క్రియేట్ చేసాం. బేస్డ్ ఆన్ ది జిఎల్ గ్రూప్ వీ కెన్ క్రియేట్ ది జిఎల్ అకౌంట్స్. జిఎల్ అకౌంట్స్ ని క్రియేట్ చేసాం. అర్థమైందా? మిమ్మల్ని ఇంటర్వ్యూలో అడుగుతారు, ఎట్ ది టైమ్ ఆఫ్ జిఎల్ అకౌంట్ క్రియేషన్ వాట్ ఆర్ ద ట్యాబ్స్ అవైలబుల్ అని అడుగుతారు. ఏం చెప్పాలి? టైప్ డిస్క్రిప్షన్ ట్యాబ్. టైప్ డిస్క్రిప్షన్ ట్యాబ్ లో ఏమేమి ఉంటాయి? అకౌంట్ గ్రూప్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఆర్ బ్యాలెన్స్ షీట్, షార్ట్ టెక్స్ట్, లాంగ్ టెక్స్ట్ ఉంటాయి. నెక్స్ట్ కంట్రోల్ డేటా. కంట్రోల్ డేటాలో ఏమేమి ఉన్నాయి? లైన్ ఐటమ్ డిస్ప్లే, షార్ట్ కీ, ఇంకా ఏమేమి ఉన్నాయి? అకౌంట్ కరెన్సీ. ఓ పని చేయండి, ఒక జిఎల్ అకౌంట్ ఎడిట్ చేయాలి, ఏమైనా తప్పుగా చేశారు. ఎడిట్ ఎలా చేస్తారు? ఈ జిఎల్ అకౌంట్ సెలెక్ట్ చేసుకోండి. ఏదైనా ఒక జిఎల్ అకౌంట్ పైన డబుల్ క్లిక్ చేయండి. ఈ పేపర్ సింబల్స్ ఉన్నాయి, ఇవన్నీ జిఎల్ అకౌంట్సే. సెలెక్ట్ చేశారు, పైన ఒక పెన్సిల్ సింబల్ ఉంది, క్లిక్ చేయండి. ఎడిట్ సెలెక్ట్ చేసిన తర్వాత పెన్సిల్ సింబల్ పైన క్లిక్ చేయాలి. కనిపిస్తుందా లేదా? చేయండి. మీ నెట్వర్క్ స్లో ఉంటుంది, చూసుకోవాలండి కొంచెం. చూసారు? ఇప్పుడు ఎడిట్ చేసుకోవచ్చు, ఏమైనా ఆప్షన్స్ మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు. సో ఎట్ ది టైమ్ ఆఫ్ జిఎల్ అకౌంట్ క్రియేషన్ వాట్ ఆర్ ద ట్యాబ్స్ అవైలబుల్ ఇంటర్వ్యూకి వచ్చాను. టైప్ డిస్క్రిప్షన్ ట్యాబ్. ఇక్కడ ఏమేమి ఉంటాయి? అకౌంట్ గ్రూప్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ అకౌంట్, షార్ట్ టెక్స్ట్, లాంగ్ టెక్స్ట్ ఉంటాయి. నెక్స్ట్ కంట్రోల్ డేటా ట్యాబ్. కంట్రోల్ డేటా ట్యాబ్ లో ఏమేమి ఉన్నాయి? సెలెక్ట్ చేయండి, కంట్రోల్ డేటా ట్యాబ్కి వెళ్ళండి. అకౌంట్ కరెన్సీ, తర్వాత రికన్సిలేషన్ అకౌంట్ టైప్,
ఇవన్నీ చాలా ఉంటాయి. డౌన్కి వెళ్ళండి. మేజర్గా ఏంటి? అకౌంట్ కరెన్సీ. అకౌంట్ కరెన్సీ ఐఎన్ఆర్ ఎలా వచ్చింది? బేస్డ్ ఆన్ ది కంపెనీ కోడ్ కరెన్సీ. కంపెనీ కోడ్ కరెన్సీ ఐఎన్ఆర్ కదా, కాబట్టి అకౌంట్ కరెన్సీ కూడా ఆటోమేటిక్గా పిక్ అయింది. మనం టాటా స్టీల్ క్రియేట్ చేసే టైంలో ఐఎన్ఆర్ ఇచ్చాం. ఐఎన్ఆర్ అనేది ఆటోమేటిక్గా రిఫ్లెక్ట్ అవుతుంది. కంట్రోల్ డేటా ట్యాబ్లో ఏమేమి ఉన్నాయి? అకౌంట్ కరెన్సీ. ఇంకా ఏమున్నాయి క్రింద? డౌన్ మూవ్ చేయండి. ఇక్కడ లైన్ ఐటమ్ డిస్ప్లే ఫంక్షనాలిటీ, షార్ట్ కీ, ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ మీకు కనిపించట్లేదు. ఎందువల్ల కనిపించట్లేదు? మీరు ఫాంట్ సైజ్ ఎక్కువ పెట్టేశారు, అందువల్ల. ఒక పని చేద్దాం, ఫస్ట్ ఫాంట్ సైజ్ డిక్రీజ్ చేద్దాం. ఇక్కడ క్లిక్ చేయండి. ఆప్షన్స్కి వెళ్ళండి. ఫస్ట్ వన్ ఆప్షన్స్, ఫాంట్ సెట్టింగ్స్కి వెళ్ళండి. క్లిక్ చేయండి ఫాంట్ సెట్టింగ్స్ పైన. 15 పెట్టారు, ఎక్కువ పెట్టారు. సెలెక్ట్ చేయండి. ఫోర్టీనే పెట్టుకోండి, ఎక్కువ పెట్టుకోండి. 14 ఇవ్వండి. ఓకే పైన క్లిక్ చేయండి. ఓకే. అప్లై చేయండి. అప్లై. ఓకే. చేశారా? /n ఇవ్వండి. హోమ్ స్క్రీన్కి వెళ్తున్నాం. /n. FS00 ఇవ్వండి. ఒక జిఎల్ అకౌంట్ సెలెక్ట్ చేయండి. జిఎల్ గ్రూప్ ఎలాబరేట్ చేయండి ఫస్ట్. ఎడిట్లోకి వెళ్ళండి. ఎడిట్ అంటే ఇది. కంట్రోల్ డేటాకి వెళ్ళండి. డౌన్కి వెళ్ళండి. కనిపించలేదా? మన న్యూస్ స్టేషన్ తీసుకోవాలి. /n ఇవ్వండి. ఇక్కడ /n న్యూస్ స్టేషన్ నుండి రిఫ్లెక్ట్ అవుతుంది కాన్ఫిగరేషన్స్ అనేవి. సో న్యూ సెషన్ అంటే ఇక్కడ క్లిక్ చేయాలి. న్యూ సెట్టింగ్స్ ఆర్ న్యూ కాన్ఫిగరేషన్స్. ఇట్ విల్ బి రిఫ్లెక్టెడ్ ఫ్రమ్ ది న్యూ సెషన్. ట్రాన్సాక్షన్ కోడ్ FS00. న్యూ సెషన్ తీసుకున్నారా? /n FS00. ఇప్పుడు ఓపెన్ చేయండి, కనిపిస్తాయా? మీకు చేంజ్ అవ్వట్లేదు ఏంటి ఫాంట్ సైజు? ఇక్కడ ఒక జిఎల్ అకౌంట్ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి ఎడిట్లోకి వెళ్ళాలి. ఏదో ఒకటి సెలెక్ట్ చేయండి. పెన్సిల్ సింబల్ పైన క్లిక్ చేయండి. కంట్రోల్ డేటా. మీకు ఎందుకని రావట్లేదు? ఓపెన్ చేయండి. ఇది కొంచెం రైట్ సైడ్ మూవ్ చేయండి. రైట్ సైడ్కి వెళ్ళండి. ఇట్లా చూసుకోవాలి. ఇంకా ఓపెన్ అవ్వం ఇది. తర్వాత చేయండి. లాగౌట్ చేసి లాగ్ ఆన్ చేస్తే కానీ అవ్వదు. వెళ్ళండి, ఫుల్ డౌన్ వెళ్ళండి. రైట్ సైడ్కి వెళ్ళండి. ఈ ట్యాప్ పట్టుకోండి. ఇది డౌన్కి వెళ్ళండి. మీకు కనిపిస్తే అప్పుడు. ఇది కొంచెం మూవ్ చేయండి ఇటు. చూసారా? కనిపిస్తున్నాయా? ఫాంట్ సైజ్ ఎక్కువ పెట్టుకోకండి, కనిపించు. సో లైన్ ఐటమ్ డిస్ప్లే, షార్ట్ కీ, ఇవన్నీ కనిపిస్తున్నాయి. సో ఎట్ ది టైమ్ ఆఫ్ జిఎల్ అకౌంట్ క్రియేషన్ వాట్ ఆర్ ద ట్యాబ్స్ అవైలబుల్ అంటే టైప్ డిస్క్రిప్షన్ ట్యాబ్. ఇక్కడ జిఎల్ గ్రూప్ ఇస్తాము. తర్వాత ఇంకేమి ఇస్తాము? షార్ట్ టెక్స్ట్, లాంగ్ టెక్స్ట్ ఇస్తాము. ఇవన్నీ ఇస్తాం. తర్వాత కంట్రోల్ డేటాలో ఏమేమి ఉన్నాయి? కంట్రోల్ డేటాలో లోకల్ కరెన్సీ, అకౌంట్ కరెన్సీ, జిఎల్ అకౌంట్ కరెన్సీ, లైన్ ఐటమ్ డిస్ప్లే ఫంక్షనాలిటీ, యాజ్ వెల్ యాజ్ పోస్టింగ్ కి ఇస్తాం. నెక్స్ట్ క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ ట్యాబ్. ఈ ట్యాబ్ లో ఏమేమి ఉన్నాయి? G001 ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ ఇస్తాం. ఇవి చెప్పాలి. ఇంకా ఉంటే ఇవన్నీ అవసరం లేదు మనకి. ఎట్ ది టైమ్ ఆఫ్ జిఎల్ అకౌంట్ క్రియేషన్ వాట్ ఆర్ ద ట్యాబ్స్ అవైలబుల్ అంటే టైప్ డిస్క్రిప్షన్ ట్యాబ్, కంట్రోల్ డేటా ట్యాబ్, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ ట్యాబ్. టైప్ డిస్క్రిప్షన్ ట్యాబ్ లో ఏమేమి ఇస్తాము? We can specify the GL group, short text, long text, and this particular GL account comes under profit and loss account or balance sheet అనేది ఇస్తాం. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ అనేది ఇస్తాం.
కంట్రోల్ డేటాలో ఏమి ఇస్తాము? లైన్ ఐటమ్ డిస్ప్లే ఫంక్షనాలిటీ యాక్టివేట్ చేస్తాము, షార్ట్ కీ ఇస్తాము. అకౌంట్ కరెన్సీ ఆటోమేటిక్గా పిక్ అవుతుంది బేస్డ్ ఆన్ ది కంపెనీ కోడ్ కరెన్సీ. తర్వాత క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ లో G001 ఇస్తాం. సో ఇలా ఇన్పుట్స్ ఇస్తామని చెప్పాలి. సో మనం చూడండి, అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ గ్రూప్ లో 4 GL అకౌంట్స్ ని క్రియేట్ చేస్తాం. కరెంట్ అసెట్స్ గ్రూప్ లో 4 GL అకౌంట్స్ ని క్రియేట్ చేస్తాం. ఇవి ఎందుకు ఉపయోగపడతాయి? అకౌంటింగ్ ఎంట్రీస్ పోస్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఫస్ట్ ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ క్రియేట్ చేసాం. బేస్డ్ ఆన్ ది ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ వి క్రియేటెడ్ GL గ్రూప్స్. బేస్డ్ ఆన్ ది GL గ్రూప్స్ వి క్రియేటెడ్ GL అకౌంట్స్. Based on the GL accounts, we can post the transactions, accounting entries or documents. వీటిని బేస్ గా చేసుకుని మనం అకౌంటింగ్ ఎంట్రీని పోస్ట్ చేస్తాం. షీట్ ఓపెన్ చేయండి. డౌన్కి వెళ్ళండి. సో చూడండి, సో దీని ఏమంటారంటే చార్ట్ ఆఫ్ అకౌంట్ ఫ్లో అంటారు, గుర్తుపెట్టుకోండి. చార్ట్ ఆఫ్ అకౌంట్ ఫ్లో, చార్ట్ ఆఫ్ అకౌంట్ ఫ్లో. సో మనం ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ని క్రియేట్ చేసాం. ఫస్ట్ ఏం చేసాము? ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ని క్రియేట్ చేసాం, అంతే కదా. ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ని క్రియేట్ చేసాం. దీన్ని కంపెనీ కోడ్కి అసైన్ చేసాం. బేస్డ్ ఆన్ ది ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్ we created GL groups. Based on the GL groups, we created GL accounts. Based on the GL accounts, we will post the accounting entries or real-time transactions or document entries or financial transactions ఏదైనా ఉంటాయి. ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ క్రియేట్ చేసాం, కంపెనీ కోడ్కి అసైన్ చేసాం, GL గ్రూప్స్ క్రియేట్ చేసాం. ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ని బేస్ గా చేసుకుని GL గ్రూప్స్ క్రియేట్ చేసాం OBD4 లో. GL గ్రూప్ ని బేస్ గా చేసుకుని GL అకౌంట్స్ క్రియేట్ చేసాం. GL అకౌంట్ ని బేస్ గా చేసుకుని అకౌంటింగ్ ఎంట్రీస్ ని పోస్ట్ చేస్తాము. ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్, చెప్పాలి. చార్ట్ ఆఫ్ అకౌంట్ ఫ్లో అంటే చెప్పాలి. ఓకే, నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. ఇంకా వెళ్ళండి. సో ఇక్కడ టైప్ చేయండి GL పోస్టింగ్. GL పోస్ట్ చేయాలి, ఎంటర్ ప్రెస్ చేయండి, ఎంటర్. GL పోస్టింగ్ పంచి GL పోస్టింగ్ దగ్గర ఎక్కడ ఇవ్వండి, FB50. GL పోస్టింగ్ తర్వాత టీ కోడ్ అంటే FB50. GL పోస్టింగ్ తర్వాత ఇవ్వండి. బ్రాకెట్ లో సింగిల్ స్క్రీన్, బ్రాకెట్ లో సింగిల్ స్క్రీన్. నెక్స్ట్ GL పోస్టింగ్ బ్రాకెట్ లో GL. నెక్స్ట్ మళ్ళీ సేమ్ అదే టైప్ GL పోస్టింగ్ F-02. F-02 డబల్ స్క్రీన్ బ్రాకెట్ లో. మీరు GL పోస్ట్ చేయాలంటే FB50 సింగిల్ స్క్రీన్, F-02 డబల్ స్క్రీన్. బోత్ ఆర్ సేమ్, దెర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ సింగిల్ స్క్రీన్ అండ్ డబల్ స్క్రీన్. బోత్ ఆర్ సేమ్. ఏదైనా ఒకటే, అది వేరే ఇది వేరే అనుకోకండి. కాకపోతే ఏంటంటే మీకు మీకు ఏది కంఫర్టబుల్ గా ఉంటే అది యూజ్ చేసుకోవచ్చు. FB50 సింగిల్ స్క్రీన్, F-02 డబల్ స్క్రీన్. ఎంటర్ ప్రెస్ చేయండి. రెంట్ పెయిడ్ 10,000. రెంట్ పే చేసాం 10,000 రూపీస్ అంట. రెంట్ పెయిడ్ 10,000 రూపీస్. ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? ఎంటర్ ప్రెస్ చేయండి. రెంట్ అకౌంట్ డేటా చూడండి, రెంట్ అకౌంట్ డేటా టైప్ చేయండి. రెంట్ అకౌంట్ డేటా డెబిట్ అనమాట. డిఆర్ అండ్ డెబిట్. డిఆర్ ఇవ్వండి, డిఆర్ క్యాపిటల్ డిఆర్ ఇవ్వండి. డిఆర్ అంటే డెబిట్ 10,000 ఇవ్వండి. ఎంటర్. TO2
బ్యాంక్ అకౌంట్ 10,000. సో ఈ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ ఎస్ఐపిలోకి మనం పోస్ట్ చేయాలి. రెంట్ పెయిడ్ చూడండి, రెంట్ పెయిడ్ ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. రెంట్ అకౌంట్ అనేది ఒక జిఎల్ అకౌంట్, బ్యాంక్ అకౌంట్ అనేది ఒక జిఎల్ అకౌంట్. జిఎల్ పోస్టింగ్ చేయాలంటే టీ కోడ్ ఏంటి? FB50 సింగిల్ స్క్రీన్, F-02 డబల్ స్క్రీన్. బోత్ ఆర్ సేమ్. ఓకే, బోత్ ఆర్ సేమ్. ఎస్ఐపిలోకి వెళ్ళండి. సో FB50 ఇవ్వండి. FB50 ఎండ్ యూజర్ యాక్టివిటీ. ఇది చూడండి, ఇది ఏంటి? ఎండ్ యూజర్ యాక్టివిటీ అండి. ఇప్పటి వరకు చేసిందంతా కూడా ఏంటి? కన్సల్టెంట్ యాక్టివిటీ. కమాండింగ్ ఫీల్డ్ లో మనం FB50 ఇవ్వచ్చు, లేదంటే ఇక్కడ నావిగేషన్ పాత్ ఉంది, దీని ద్వారా కూడా చేయొచ్చు. ఎగ్జాంపుల్, అకౌంటింగ్ ఎలాబరేట్ చేయండి. అకౌంటింగ్ లాగౌట్ అయింది, లాగౌట్ చేయండి. FB50 సింగిల్ స్క్రీన్ కదా, ఇవ్వండి. లేదంటే టీ కోడ్ ద్వారా కూడా చేయొచ్చు. మనం క్లోజ్ చేయండి. టీ కోడ్ ద్వారా చేసాం కదా, పాత్ ద్వారా కూడా చేయొచ్చు. క్లోజ్ చేయండి. ఇక్కడ మీ కంపెనీ కూడా ఇచ్చి ఎంటర్ చేయాలి. ఓకే, ఎనీవే ఇంటూ మార్క్ కొట్టేయండి. అకౌంటింగ్ ఎలాబరేట్ చేయండి. ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఎలాబరేట్ చేయండి. జనరల్ లెడ్జర్ ఎలాబరేట్ చేయండి. డాక్యుమెంట్ ఎంట్రీ ఎలాబరేట్ చేయండి. చూసారా? FB50 జిఎల్ పోస్టింగ్, FB50 సింగిల్ స్క్రీన్, F-02 డబల్ స్క్రీన్. బోత్ ఆర్ సేమ్. ఓకే, FB50 ఎండ్ యూజర్ యాక్టివిటీ. ఇప్పటివరకు చేసినంత కూడా కన్సల్టెంట్ యాక్టివిటీ. అలాగే జిఎల్ క్రియేషన్ కూడా కన్సల్టెంట్ యాక్టివిటీ కాదు, ఎండ్ యూజర్ యాక్టివిటీ. యాక్చువల్గా జిఎల్ అకౌంట్స్ అన్ని కూడా మనం మాన్యువల్గా క్రియేట్ చేయమండి ఏ ప్రాజెక్ట్లో కూడా. జిఎల్ అకౌంట్స్ ఎవరు క్రియేట్ చేస్తారు? మాస్టర్ డేటా టీమ్ వాళ్ళు ఉంటారు, మాస్టర్ డేటా టీమ్ అంటారు, వాళ్ళు క్రియేట్ చేస్తారు. LSMW, LTMC యాప్స్ అనే కొన్ని కాన్ఫిగరేషన్స్ ద్వారా చేసేస్తారు. 3000 జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేయాలి. ఒక కంపెనీ కోడ్కి మినిమం 3000 జిఎల్ అకౌంట్స్ ఉంటాయి. అవన్నీ 1 by 1 క్రియేట్ చేయాలంటే 1 year టైం పడుతుంది. ఈలో ప్రాజెక్ట్ అయిపోతుంది. కాబట్టి ఒక 3000 జిఎల్ అకౌంట్స్ విత్ ఇన్ 1 hour లో క్రియేట్ చేయొచ్చు. ఎలా క్రియేట్ చేయొచ్చు? LSMW లెగసీ సిస్టమ్ మైగ్రేషన్ వర్క్ బెంచ్, LTMC లెగసీ ట్రాన్స్ఫర్ మైగ్రేషన్ కాక్పిట్, ఇట్లాంటి టూల్స్ ఉంటాయి, వాటి ద్వారా క్రియేట్ చేస్తారు. ఇప్పుడు రీసెంట్ గా S/4HANAలో ఫ్యూరీ యాప్స్ ద్వారా క్రియేట్ చేస్తున్నారు. మాస్టర్ డేటా టీమ్ వాళ్ళు చేస్తారు. బట్ సమ్ టైమ్స్ మాన్యువల్ గా కూడా క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు యాక్చువల్గా 1000 జిఎల్ అకౌంట్స్ అయితే LSMW, LTMC ఉపయోగిస్తారు. అలా కాదు, ఒక 5 జిఎల్ అకౌంట్స్ కావాలి. సో అవి మాన్యువల్గా క్రియేట్ చేయాలి. ఎండ్ యూజర్కి ట్రైనింగ్ ఇచ్చేది కన్సల్టెంటే. కాబట్టి కన్సల్టెంట్ అనేవాళ్ళు ఎండ్ యూజర్ జాబ్ చేయాలి, లేదంటే ఎండ్ యూజర్ వర్క్ కూడా తెలియాలి, కన్సల్టెంట్ వర్క్ కూడా తెలియాలి. సో ఇది ఎండ్ యూజర్ స్క్రీన్, ఎండ్ యూజర్ యాక్టివిటీ. జిఎల్ మాస్టర్ ఆ జిఎల్ అకౌంట్ క్రియేట్ చేయడం అనేది ఎండ్ యూజర్ యాక్టివిటీ. ఓకేనా? మనం జిఎల్ అకౌంట్ క్రియేట్ చేస్తాం, ఎక్కడ TR జనరేట్ అవ్వలేదు అంటే ఏంటి? ఎండ్ యూజర్ యాక్టివిటీ అని అర్థం. నెక్స్ట్ ఎంట్రీ పోస్ట్ చేస్తున్నాం. FB50 సింగిల్ స్క్రీన్, F-02 డబల్ స్క్రీన్ ఏదైనా చేయొచ్చు. FB50 పైన డబుల్ క్లిక్ చేయండి. ఇది కూడా ఎండ్ యూజర్ యాక్టివిటీ, కన్సల్టెంట్ యాక్టివిటీ కాదు. ఎండ్ యూజర్ అంటే ఎవరు? అకౌంటెంట్ అని అర్థం. ఫస్ట్ మీ కంపెనీ కోడ్ ఇవ్వాలి, ఇవ్వండి. కంటిన్యూ చేయండి. సో డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి. డాక్యుమెంట్ డేట్ అంటే మీనింగ్ ఏంటి? మీ దగ్గర ఎండ్ యూజర్ దగ్గర ఫిజికల్ డాక్యుమెంట్ ఉంటుంది, ఆ డాక్యుమెంట్ డేట్ని ఇస్తాం ఇక్కడ మనం. ఇవ్వండి డాక్యుమెంట్ డేట్. ఈరోజు డేట్ ఇవ్వాలి. ఇక్కడ డ్రాప్ డౌన్ చేయండి. డ్రాప్ డౌన్ చేసి ఈరోజు 20 కదా, 20 డబుల్ క్లిక్ చేయండి. చూసారా? డేట్ యాడ్ అయింది. డాక్యుమెంట్ డేట్ అంటే
what are the date available on the physical document? Which date is available on the physical document? This is called document date. Posting date ante when we are post the information on the SAP లో ఏ రోజు డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తున్నాము. INR is the transactional currency. What is mean by transactional currency? At the time of accounting entry posting, whatever currency we have specified, that is called transactional currency. నెక్స్ట్ మీరు ఎంటర్ ఇవ్వకూడదు. ఇక్కడ డ్రాప్ డౌన్ చేయండి. రెంట్ అకౌంట్ తీసుకోవాలి. రెంట్ అకౌంట్ చూడండి, ఇక్కడ మీ ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఉండాలి. ఓకేనా? చూడండి, జిఎల్ అకౌంట్ నంబర్ ఇన్ చార్ట్ ఆఫ్ అకౌంట్, ఇది సెలెక్ట్ లో ఉండాలి. తర్వాత మీ చార్ట్ ఆఫ్ అకౌంట్ అనేది ఇక్కడ కనిపించాలి. మ్యాక్సిమం అంటే ఏంటి? మ్యాక్సిమం నంబర్ ఆఫ్ ఇట్స్ అంటే 500 వరకు మనం జిఎల్ అకౌంట్స్ అనేవి కనిపిస్తాయి. మ్యాక్సిమం 500, అంతకన్నా ఎక్కువ కనిపించవు. కంటిన్యూ చేయండి. ఇక్కడ రెంట్ అకౌంట్ ఇవన్నీ మనమే క్రియేట్ చేసాం. FS00లో మనం క్రియేట్ చేసాం. జిఎల్ అకౌంట్స్ ని బేస్ గా చేసుకుని మన జిఎల్ అకౌంట్ ని బేస్ గా చేసుకుని అకౌంటింగ్ ఎంట్రీస్ ని పోస్ట్ చేస్తాం. రెంట్ అకౌంట్ ఇవ్వండి. రెంట్ అకౌంట్ ఇక్కడ డ్రాప్ డౌన్ చేయాలి. డెబిటా క్రెడిటా? డ్రాప్ డౌన్ చేయండి. డెబిట్ కదా. అమౌంట్ ఇవ్వండి 10,000. నెక్స్ట్ క్రింద జిఎల్ అకౌంట్ తీసుకోండి. ఏ జిఎల్ అకౌంట్ తీసుకో? రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. బ్యాంక్ అకౌంట్ కదా ఇవ్వాల్సింది, ఇవ్వండి. డ్రాప్ డౌన్ చేయండి. సో ఇక్కడ బ్యాంక్ అకౌంట్ తీసుకోవాలి. ఇక్కడ మీ ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఉండాలి. పైన ఈ రెండు ఆప్షన్ సెలెక్ట్ లో ఉండాలి. జిఎల్ అకౌంట్ నంబర్ ఇన్ చార్ట్ ఆఫ్ అకౌంట్. కంటిన్యూ చేయండి. కంటిన్యూ చేయండి. సో బ్యాంక్ అకౌంట్ చూడండి, ఎనీ బ్యాంక్ అకౌంట్ తీసుకోవచ్చు. బ్యాంక్ ఆర్ క్యాష్ ఏదైనా ఒకటే. రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ ఆర్ క్యాష్. ఇవన్నీ మనం FS00లో జస్ట్ నో క్రియేట్ చేసాం, అవే తీసుకుంటున్నాం. కంటిన్యూ. బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి. డాక్యుమెంట్ లోడ్ అవుతుంది, వెయిట్ చేద్దాం. క్రెడిటే కదా ఇది, క్రెడిట్ చేయండి. అమౌంట్ ఇవ్వండి 10,000. తర్వాత ఎంటర్ ప్రెస్ చేయండి. ఎంటర్. టెక్స్ట్ ఫీల్డ్ ఇవ్వాలి. రెంట్ పెయిడ్ ఇవ్వండి. రెంట్ పెయిడ్. టెక్స్ట్ ఫీల్డ్ దగ్గర రెంట్ పెయిడ్ అని ఇవ్వండి. టెక్స్ట్ కాలంలో రెంట్ అని ఇవ్వండి. అక్కడ కాదు, నేను మార్క్ చేశాను చూసారా మేడం? కంగారు పడకండి. ఇక్కడ రెంట్ పెయిడ్ అని ఎక్కడ ఇవ్వాలి? టెక్స్ట్ ఎక్కడ ఇవ్వాలి? 1 minute. అయ్యో 1 minute అండి, 1 minute. ఇక్కడ టెక్స్ట్ ఫీల్డ్ అంటే ఇవ్వండి. టెక్స్ట్ ఫీల్డ్ ఇక్కడ టెక్స్ట్ కాలం ఉంది కదా మేడం. టెక్స్ట్ ఇక్కడ కాలం స్క్రీన్ ఉంది సార్, నాకు అది టెక్స్ట్ ఫీల్డ్ కనిపించట్లేదు. ఏంటండి? ఇక్కడ స్క్రీన్ ఉంది సార్, కాబట్టి టెక్స్ట్ ఫీల్డ్ కనిపించట్లేదు. టెక్స్ట్ ఫీల్డ్ ఉందండి, నాకు కనిపిస్తుంది. అదిగో టెక్స్ట్ ఫీల్డ్ అండి. టెక్స్ట్ ఫీల్డ్ కనిపిస్తుంది కదా, అది టెక్స్ట్ ఫీల్డ్. నేను మార్క్ చేస్తున్నాను కదా టెక్స్ట్ ఫీల్డ్ అనేది. ఎంటర్ ప్రెస్ చేయండి. బిజినెస్ ఏరియా ఇవ్వాలి. మన బిజినెస్ ఏరియా ఏంటి? బిజినెస్ ఏరియా మీ కంపెనీ కూడా 2 letters ఇవ్వండి, వస్తుంది బిజినెస్ ఏరియా. TA. టైప్ చేశారా?
వెయిట్. సో మీ బిజినెస్ ఏరియా ఏంటి? మీ నెట్వర్క్ స్లో వస్తుంది. ఏదో ఒకటి ఇవ్వండి. ఆ, అది మీది కాదు, అది మీవేనా? టీఏవిబి మీదేనా? రిమూవ్ చేయండి, అది టీఏ ఇవ్వండి చెప్తాను. మేడం టీఏ ఇవ్వండి, విబి తీసేయండి. లాస్ట్ మన కంపెనీ కోడ్ ఉంది కదా, దాన్ని బట్టి తీసుకోవాలి మనం. మీ కంపెనీ కోడ్ ఏంటి? ఇది కదా, ఏవిబి అది నా బిజినెస్ ఏరియానే సార్ అది. మందేనా? మనదే సార్ అది. ఇవ్వండి. మీ నెట్వర్క్ స్లో ఉంటుందండి ప్రగతి గారు, చూసుకోండి. మీరు డ్రాప్ డౌన్ చేయాల్సిన అవసరం లేదండి. ఆ బిజినెస్ ఏరియా రిమూవ్ చేసేసి మాన్యువల్గా టైప్ చేయండి. డ్రాప్ డౌన్ చేస్తే చాలా టైం పడుతుంది. క్లోజ్ చేయండి, సెషన్ విండో క్లోజ్ చేయండి. క్లోజ్ చేయండి. క్లోజ్ చేశారా లేదా? చేస్తున్నాను సార్, ఆ స్క్రీన్ అడ్డు వస్తుంది, మధ్యలో డిస్టర్బ్ అవుతుంది. మీ నెట్వర్క్ బాగా స్లో అయిపోయింది, అందువల్ల చూసుకోండి. నెక్స్ట్ ఎంటర్ ప్రెస్ చేయండి. రెంట్ ఇవ్వండి. మళ్ళీ ఇక్కడ రెంట్ అకౌంట్, రెంట్ ఇవ్వాలి. టెక్స్ట్ రెంట్ అని ఇవ్వండి. బిజినెస్ ఏరియా సేమ్ బిజినెస్ ఏరియా ఇవ్వండి, టిఏవిబి. ఓకే, ఎంటర్ చేయండి, ఎంటర్. ఓకే, చూసారా ఇక్కడ మనకి 2 టిక్ మార్క్స్ అనేవి హైలైట్ అయినాయి. అంటే ఏంటి, మీరు ప్రాపర్ ఇన్పుట్స్ ఇచ్చారని అర్థం. తర్వాత ఇక్కడ చూసారా గ్రీన్ ట్యాబ్, అంటే ఏంటి, ఇన్పుట్స్ అనేవి కరెక్ట్గా ఇచ్చాం. ఇది మీ కంపెనీ కోడ్. సిమ్యులేట్ చేయండి, సిమ్యులేట్. సో చూసారా డాక్యుమెంట్ టైప్ ఎస్ఏ అంటే మీనింగ్ ఏంటి, జనరల్ లెడ్జర్ అని అర్థం. ఎస్ఏ అంటే జనరల్ లెడ్జర్ అని అర్థం. తర్వాత మీ కంపెనీ కోడ్ కనిపిస్తుంది ఇక్కడ, కరెన్సీ ఐఎన్ఆర్. మీరు ఏ పీరియడ్ లో ఉన్నారు? సెకండ్ పీరియడ్ లో ఉన్నాం. యాజ్ పర్ ఫైనాన్షియల్ ఇయర్ 2026 ఫిజికల్ ఇయర్. మనం ఏ పీరియడ్ లో ఉన్నాం? 2026 ఫైనాన్షియల్ ఇయర్ లో ఉన్నాం. పీరియడ్ సెకండ్ పీరియడ్ లో ఉన్నాం. ఇక్కడ చూడండి, పీకే అంటే ఏంటి, పోస్టింగ్ కి. 40 డెబిట్, 50 క్రెడిట్. పీకే అంటే పోస్టింగ్ కి, 40 డెబిట్, 50 క్రెడిట్. రెంట్ అకౌంట్ అటాట్ టు బ్యాంక్ అకౌంట్ 10,000. ఓకేనా? సేవ్ చేయండి. సేవ్ పైన టాప్ లో సేవ్ ఉంది, సేవ్ చేయండి. లాస్ట్ లో మెసేజ్ చూసారా? లాస్ట్ లో మెసేజ్, డాక్యుమెంట్ 1 వాస్ పోస్టెడ్. ఇన్ కంపెనీ కోడ్. గో టు డాక్యుమెంట్ అండ్ డిస్ప్లే. టాప్ లో డాక్యుమెంట్ చూడండి, డాక్యుమెంట్ డిస్ప్లే. సో మనం ఈ డాక్యుమెంట్ ని సక్సెస్ఫుల్ గా పోస్ట్ చేసాం. ఇది మనం పోస్ట్ చేసిన డాక్యుమెంట్. సో ఈరోజు 10th క్లాస్ కదా, 10 క్లాసెస్ అయిపోయాయి ఈరోజు తోటి. అంటే ఈ 10 days మనం ఏ మిస్టేక్ కూడా చేయలేదు, కరెక్ట్ గా చేసాం కాన్ఫిగరేషన్స్ అనేవి. అందువల్లనే ఎంట్రీస్ అనేవి పర్ఫెక్ట్ గా పోస్ట్ అయింది, లేకపోతే అవ్వదు. మీరు కాన్ఫిగరేషన్ తప్పుగా చేస్తుంటే ఏదన్నా ఒక ఎర్రర్ అనేది ఫామ్ అవుతుంది. వితౌట్ ఎర్రర్ ఎంట్రీ పోస్ట్ చేసామంటే కాన్ఫిగరేషన్స్ అనేవి కరెక్ట్ గా చేసాం. ఓకే, నెక్స్ట్ రిమైనింగ్ టాపిక్ ఇంకా ఉంది, చాలా ఉంది దీని గురించి చెప్పాల్సింది. నెక్స్ట్ టుమారో డిస్కస్ చేద్దాం. క్లియర్ కదా? క్లియర్ సార్. టుమారో డిస్కస్ చేద్దాం. ప్రగతి గారు, మీరు నెట్వర్క్ స్లో ఉంటుందండి, చెక్ చేసుకోండి. మొబైల్ అది మొబైల్ హాట్స్పాట్ ఏమైనా అంటే వేరే వాళ్ళు మొబైల్ ఏమైనా యూజ్ చేస్తున్నా కూడా యూజ్ చేయొద్దని చెప్పండి. స్మార్ట్ టీవీస్ కి కనెక్ట్ అయినా కూడా నెట్వర్క్ స్లో అవుతుంది. స్మార్ట్ టీవీస్ ఉంటాయి, స్మార్ట్ టీవీకి ఏమైనా కనెక్ట్ అయింది అనుకోండి, బ్యాకప్ అనేది చాలా ఎక్కువ తీసుకుంటాయి. స్మార్ట్ టీవీస్ లో యూట్యూబ్ అవి వాచ్ చేస్తుంటాయి. అటువంటిప్పుడు ఆటోమేటిక్గా వైఫై స్లో అవుతుంది. కాబట్టి చెక్ చేసుకోండి. సో ఈరోజు ఎంట్రీ పోస్ట్ చేసాం, సక్సెస్ఫుల్ గా పోస్ట్ చేసాం. అంటే ఏంటి, ఈ 10 days మనం ఏ విధమైన మిస్టేక్స్ అనేవి చేయలేదు అని అర్థం.
ఓకే, నెక్స్ట్ మళ్ళీ టుమారో ఇంకా పోస్ట్ చేద్దాం, ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేద్దాం, సింగిల్ స్క్రీన్ ఎలా చేయాలి, డబల్ స్క్రీన్ ఎలా చేయాలి, అండ్ ఇంకా కొంత ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అనేది డిస్కస్ చేద్దాం. క్లియరా? అందరికి అర్థమైనా? డౌట్స్ ఏమైనా ఉన్నాయా? ఏం లేవా? ఓకే, సార్ ఒక నిమిషం సార్. చెప్పండి. సార్ ఏమనుకోండి సార్, ఇది బేసిక్ ఇది వచ్చేసి సార్ డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్ అని చెప్తారు కదా సార్. అంటే అది ఎలా సార్? నాకు కొంచెం చిన్న డౌట్ సార్. అది వచ్చేసి ఏంటండి? అకౌంట్స్ పరంగా సార్, ఇప్పుడు డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్ అంటారు కదా సార్. సార్ దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఒకసారి ఏమైనా చెప్పగలుగుతారు సార్? డెబిట్ యాక్చువల్ గా చూడండి, మనము మన బ్యాంక్ ద్వారా చూడండి, వాట్ కమ్స్ ఇన్ అంటే డిపెండ్స్ అనే ట్రాన్సాక్షన్ బట్టి ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ రెంట్ అనేది పే చేస్తున్నాం. ఎలా పే చేస్తున్నాము? బ్యాంక్ ద్వారా పే చేస్తున్నాం. టూ అంటే ఏంటి? క్రెడిట్. చూడండి, మైనస్ అంటే ఏంటి? వెళ్ళిపోతుంది, కంపెనీ నుంచి పేమెంట్ అనేది వెళ్ళిపోతుంది. దేని పర్పస్ వెళ్తుంది? రెంట్కి అన్నమాట. అట్లా శాలరీ అంటే ఏంటి? శాలరీ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ శాలరీ అకౌంట్ టు బ్యాంక్ అకౌంట్. శాలరీ అనేది పైన తీసుకుంటాం, బ్యాంక్ ద్వారా పేమెంట్ చేస్తాం. సో డిపెండ్స్ అనే ట్రాన్సాక్షన్ బట్టి మనకి డెబిట్ ఏమవుతుంది, క్రెడిట్ ఏమవుతుంది అనేది మనకు క్లారిటీగా వస్తుంది. మనం ఇంకా ఎంట్రీస్ పోస్ట్ చేస్తాం కదా, పోస్ట్ చేస్తే మీకు ఇంకా క్లారిటీ వస్తుంది డెబిట్ గురించి, క్రెడిట్ గురించి. ఓకేనా? ఓకే సార్. ఓకే, బేస్డ్ ఆన్ ది ట్రాన్సాక్షన్ బట్టి మనం అది డిసైడ్ చేయాలి. ఇక్కడ మీకు అది రెంట్ అనేది డెబిట్ చేసాం టు బ్యాంక్ అకౌంట్, బ్యాంక్ ద్వారా పేమెంట్ చేస్తున్నాం. టూ అంటే ఏంటి? మైనస్ అంటే వెళ్తుంది కదా పేమెంట్, సో ఇది క్రెడిట్ అయినట్టు. సో పేమెంట్ అనేది క్రెడిట్ అయింది కాబట్టి దేనికి చేసాము? రెంట్ కి చేసాము. ఇట్లా మనం అర్థం చేసుకోవాలి. ఓకే సార్. మీకు థ్యాంక్ యూ లాస్ట్ డే సార్. మీకు డెబిట్ అంటే ఏంటి, క్రెడిట్ అంటే ఏంటి, ఒక షీట్ ఇచ్చాను, చదివారా మీరు అది? సార్ ఇంకా చదవలేదు సార్. చదవండి వస్తాను సార్. సార్ మీరు లైన్ గా. చదవకుండా మీరు మళ్ళీ అదే పాయింట్ రేట్ చేస్తే మళ్ళీ చెప్పలేను కదా. సో సారీ లాస్ట్ సార్. క్లాస్ లో నేను మీకు ప్రీవియస్ క్లాస్ లో మొత్తం ఎక్స్ప్లెనేషన్ చెప్పాను. వాట్ కమ్స్ ఇన్ డెబిట్, డెబిట్ అంటే మీనింగ్ ఏంటి, క్రెడిట్ అంటే ఏంటి, క్లారిటీగా చెప్పాను సార్. చూడండి అదే. ఓకే సార్. ఓకే సార్. రైట్, థ్యాంక్ యూ అండి, బాయ్.